వార్నింగ్లు ఇరాన్ ప్రతి వార్నింగ్లతో పశ్చిమాసియాలో యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. దీంతో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో చైనా ఇరాన్ కు రహస్యంగా సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా సైనిక మోహరింపులు, ఆయుధ నిల్వలు, యుద్ధ విమానాలు, విమాన వాహన నౌకల కదలికలు, సైనిక స్థావరాలు వంటి వాటిని నిరంతరం పర్యవేక్షించడానికి చైనా టెక్ కంపెనీలు ఏఐ సాంకేతికతను, ఓపెన్ సోర్స్ డేటాను వాడుతున్నట్లు సమాచారం. ఓవైపు యుద్ధం ముగించాలని చైనా బహిరంగంగా ఇరు వర్గాలకు సూచిస్తున్నప్పటికీ మరోవైపు రహస్యంగా ఇరాన్ కు సహకరిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం తమ ప్రైవేట్ కంపెనీల సాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బహిరంగంగా అందుబాటులో ఉన్న ఉపగ్రహ చిత్రాలు, ఫ్లైట్ ట్రాకర్లు, నౌకా రవాణా సమాచారం, కృత్రిమ మేధను వినియోగించి అమెరికా సైన్యాన్ని ట్రాక్ చేస్తున్నాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ఈ సమాచారం అంతటినీ డ్రాగన్ కంపెనీలు ఇరాన్ సైనిక ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిఘా పరికరాలను ఉపయోగించి ఎవరైనా ఎక్కడి నుంచైనా విమానాల కమ్యూనికేషన్లను విశ్లేషించొచ్చని, భారీ సైనిక కదలికలను పర్యవేక్షించొచ్చని నిఘా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ముప్పును ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అమెరికా అధికారులు, నిపుణులు పరిశోధిస్తున్నట్లు సమాచారం. చైనా ప్రైవేట్ రంగ జియోస్పేషియల్ విశ్లేషణ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడం వల్ల అమెరికాకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు కొంతమంది నిపుణులకే పరిమితమైందన్నారు. కానీ ప్రస్తుతం ఏఐ రాకతో ఒకప్పుడు ప్రభుత్వాలకు మాత్రమే లభించే అంతర్గత సమాచారం ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు కూడా అందుబాటులోకి వస్తోందన్నారు.